నమస్కారం సారు. చుక్కాపురం మాది, చుక్కాపురం బేడబుడిగ జంగాలం. మా పిల్లల చదువులకు బాగా ఇబ్బంది అవుతుంది. హాస్టల్ వేసుకుందామంటే మాకు మొగ దిక్కు లేదు. ఆడవాళ్ళం ఉన్నాము, అడకచ్చుకొని తిని బతుకుతున్నాము. పిల్లల చదివిపించుకుంటున్నాం సారు. మీకు నమస్కారము. 2 సంవత్సరాల నుంచి మేము తిరగని ఆఫీసు లేదు. మేము కాళ్ళు మొక్కుతున్నాము, కడుపులు మొక్కుతున్నాము. మా మీద దయాస్తలేదా? మా పిల్లల్ని హాస్టల్కి పంపించుకుందామంటే కులం సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికెట్ కావాలా అని ఆఫీసుల పైన పోతే మీ ఏది ఇస్తలేరు మాకు. జర దయచేసి మీరు ఒక్క సంతకం పెడితే మేము బతుకుతాం. బిచ్చగాలం నీ ఇవ్వదాకా ఎంత గోస అంటే అడక తిని బతికినాం. ఇప్పటికి కూడా నేను బిచ్చమాడుకొనే బతుకుతున్నా సారు. నీ కాలమోత బాధ్యత. నా మనమానులు ఉన్నారు, మా కులాత్తులు, మా సుక్కపురం, మా ఊరికే మాకు అంత బాగా అవుతుంది. ఎక్కడ పోయినా మాకు క్షమ అవుతున్నది. ఒక హాస్టల్కు పోయి పిల్లలు పంపించుకోవాలి. వీళ్ళకు స్కాలర్షిప్ పైసలు కూడా వస్తలేవు. మాకు కుల సర్టిఫికెట్ వెళ్ళి అడుగుతుర్రు అందరూ. దయచేసి మీ పుణ్యము, మీ కాళ్ళు మొత్తం నాయన, నీ దయ మాకు మాత్రం సర్టిఫికెట్ వచ్చేటట్టు చూడు తండ్రి. నీ దయ. కామారెడ్డి కలెక్టర్ గారికి నమస్కారం, ముఖ్యమంత్రి గారికి నమస్కారం, మీ అందరి పదవులు ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం పెడతాం. మాకు ఒక్క చిన్న కుల సర్టిఫికెట్ ఇస్తే మేము బతుకుతాం, మా పిల్లలను బతికించుకుంటాం. మేము బిచ్చమాడుకొని బతికినాం ఇప్పటిదాకా. ఇప్పుడు ఎవరు బిచ్చమయ్యారు, బిచ్చమేస్తలేరు. ఆ పాట కూడా ఎవరు వింటలేరు టీవీలు చేయంగా. నీ దయ నాయన. మా పిల్లల ముఖం చూడు, ఈ చిన్న గువాన గుడ్లు చదువుకుంటారు. హాస్టల్కి పంపిద్దామంటే మాకు కుల సర్టిఫికెట్ లేదు. జర సర్టిఫికెట్ ఇస్తే మేము పంపించుకుంటాం, చదువుకుంటాం, బతాం.